వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంను సందర్శించిన కేంద్ర మంత్రి నిమోబెన్ జయంతిబాయ్ బంబానియా. చంద్రబాబు నాయుడు ఇంకో 10 ఏళ్లు సీఎంగా ఉండాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కె వాసుదేవ్ రెడ్డి ప్రెస్ మీట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిండు సభలో మాట్లాడడం జరిగింది. జవాబు ఇవ్వడానికి తడబడిన మాజీ సీఎం. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం అంతర్గం ప్రైమరీ స్కూల్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సొంత ఖర్చుతో టీవీ ప్రొజెక్టర్ను విద్యార్థుల ఆన్లైన్ల బోధన నిమిత్తం పాఠశాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నక్కల రవీందర్ రెడ్డి, భువనగిరి నారాయణ, పెళ్లి శ్రీనివాస్, నోముల శేఖర్ రెడ్డి, ఎంపీడీఓ రమాదేవి, ఎంఈఓ గాయత్రి, ప్రధానోపాధ్యాయులు మహిపాల్ రెడ్డి, సిడిపిఓ మమత, విద్యార్థులు, గ్రామ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన అలాగే మన సరోజిని మేడం రండి. రాజారెడ్డి గారు దగ్గర ఇటువంటి పాఠశాల విద్యార్థులే పేరు పేరు విలువలను చూడకుండా అంతా మనలే కదా, మన కుటుంబం లెక్క రోజువారికి మనమే పెంచినేస్తాం. రోజు గంగాధర్ అంతా మన పిల్లలు పేరు పెట్టుకుందాం. ఈరోజు దాదాపు 15 సంవత్సరాల క్రితం ఒక ప్రాజెక్ట్ కొత్తది కావాలని అడిగిన వెంటనే తప్పకుండా ఇస్తారన్నంటే టీవీ ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే టీవీ కావాలని కోరగానే 35,000 పెట్టి 55 ఇంచుల టీవీని మనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మన కావాలన్నా ఇచ్చేటటువంటి, ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా ఏ వసతి కావాలన్నా చేపిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. మరి కోరగానే వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అంగన్వాడీ పిల్లల ద్వారా మన పిల్లల సంఖ్య కూడా సార్ మీరు టైం అంటే మాకు రీచ్ కాలేకపోయినాం. కానీ నెక్స్ట్ ఒకరోజు మళ్ళీ మేము అంతర్గామంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టాలని అనుకుంటున్నాం సార్. ఇప్పుడు మనకు అంగన్వాడీ కేంద్రాలు అనేది మనకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మరియు ప్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలుగా తయారు చేయడానికి మనం జిల్లాలో టైం ఇవ్వాలి. మా అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు సార్ ఆటపాటల ద్వారా విద్యను అందించడము, ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులు 1000 పెట్టేసి ప్రైవేట్ పాఠశాలకు పంపించి బస్సులకు పే చేయడం, వాళ్ళ ఇంటికి వచ్చేదాకా వాళ్ళ కోసం టెన్షన్ పడడం. కుటుంబం అంటే నా కుటుంబం అంటే బాగా పెద్ద అయిపోయింది. చెప్పిన చాలాసార్లు చెప్పిన ఉన్న బిడ్డ పెద్ద అయిపోయింది. నియోజకవర్గ ప్రజలు దాంట్లో ఇక అత్యంత అల్లనల్ల ఆప్తులు అంటే అంతర్గామ ప్రజలు, అన్ని వర్గాల వారని చెప్పి మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేడం సైడ్
स्वस्तिन पूषा विश्वरूपा स्वस्तिनस्वा विश्वरूपे स्वस्तिनो भूतदातु మేడం రెడీ నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబ్ అందించిన ప్రతి పాఠ్యాంశ వివరణ రెండో వీడియోలో అన్నదమ్ముల వలె కలిసి మెలిసి ఉండాలని మనకి చెబుతున్నారు. మీకు తెలిసిన దేశభక్తి పాట ఏదైనా వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ వెంకటశెట్టిపల్లి రాజుపాలెం సమీపంలో తెలుగు గంగ కాల్వ గండి చెరువును తలపిస్తున్న రోడ్డు. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రోడ్డెమ్మటి వృధాగా పోతున్న నీరు పట్టించుకొని తెలుగు గంగ సిబ్బంది. టెలికాం నగర్ నివాసి అయిన సయ్యద్ నజీర్ అన్న వ్యక్తి ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్న మారుతి ఎస్ క్రాస్ బండి రిజిస్ట్రేషన్ నెంబర్ DL 3CCE 6678 6వ తారీఖు 9వ నెల 2023 షిమంగో దగ్గర పెద్ద యాక్సిడెంట్కి గురైన వర్క్షాప్కి 15వ తారీఖు 9వ నెల 2023 రిపేర్స్కి నిమిత్తం లారీలో ఎస్ క్రాస్ బండిని తీసుకురావడం జరిగింది. రిపేర్స్కి సంబంధించిన 2,81,013 రూపాయల ఎస్టిమేట్ కాపీ సయ్యద్ నజీర్కు వెంటనే అందజేయడం జరిగింది. సయ్యద్ నజీర్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కాపీలో ఇన్సూర్డ్ పేరు రోమా బంగా అన్న ఢిల్లీ నివాసి పేరు మీద ఉన్నది. నేను నజీర్తో కారు ఓనర్ ఢిల్లీ నివాసి అయిన రోమా బంగా పేరు మీద ఉంది కాబట్టి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారం మీద రోమబంగా సంతకం చేయాలని నజీర్తో చెప్పాను. క్లెయిమ్ ఫారం మీద రోమబంగా సంతకం లేనిదే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ జరగదు. తర్వాత నజీర్ రిపేర్ పని మొదలు పెట్టండి, నేను ఇన్సూరెన్స్ కంపెనీతో నేను మాట్లాడుకుంటూ అన్నాడు. ఆయన డబ్బు ఇస్తాడు అన్న నమ్మకం మీద కార్ రిపేర్ చేయడం మొదలుపెట్టాను. అక్షరాల 1,50,000 విలువ చేసే బాడీ పార్ట్ కొనుక్కొచ్చి రిపేర్ చేయడం మొదలుపెట్టాను. నేను పలుమార్లు అడ్వాన్స్ ఇవ్వమని బండి తెచ్చిన నజీర్కు చెప్పాను. ఈ క్రమంలో ఆశ్చర్యంగా నా మీద 4th టౌన్ పోలీస్ స్టేషన్లో DSP ఒత్తిడితో నా మీద చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. నజీర్ నా మీద చేసిన ఆరోపణల నిజాలను విచారించడానికి నా వర్క్షాప్కు సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి విచారించి అంత సక్రమంగా ఉందని, నజీర్ ఆ పనులు సరి అయినవి కావని నిర్ధారించుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం 18వ తారీఖు 11వ నెల 2024 జిల్లా ఎస్పీ గారి దగ్గర నజీర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆశ్చర్యంగా ఈరోజు ఉదయం 10 గంటల నుండి 3 కానిస్టేబుల్స్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, నజీర్ మరియు వాళ్ళ బ్యాచ్తో వచ్చి కార్ నిమిత్తం అన్ని పార్ట్స్ని స్వాధీనం చేసుకొని 4th టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం జరిగింది. సో అట్లా నా ఫ్లో కట్టింది. సో ఇద్దరు గుండాలను కూడా తీసుకొచ్చి ఇంటికాడికి వచ్చి రాత్రి బెదిరించడం జరిగింది. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఎదురు సమక్షంలో జరిగింది ఇదంతా. సరే ఏమైనా కానీలే, తను చేసిన పాపను తను పోతాడులే అని చెప్పి నేను వదిలేసి నేను ఊరుకుంటే, రెండో రోజు నాకు 4th టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇంటికాడికి డైరెక్ట్గా కానిస్టేబుల్ వచ్చినారు, 4 కానిస్టేబుల్ వచ్చినారు. వచ్చి నేను అనుకోకుండా నేను ఊళ్ళో లేను, అదే రోజు వాళ్ళు వచ్చిన రోజు 1 గంట ముందు నేను బళ్ళారికి వెళ్ళాను మా అక్కోళ్ళ ఇంటికి. వెళ్తే నాకు ఫోన్ చేశారు మధ్యలో, కానిస్టేబుల్ మీకోసం ఇంటికాడికి వచ్చినారని చెప్పి. సరే ఎందుకు వచ్చారో, సరే ఏదైనా కానీ ఊళ్ళో లేను, నేను వస్తాను, వచ్చినాక మాట్లాడతాను అంటే, ఈ లోపల మా అన్న ఉంటే ఇంట్లో మా అన్నని తీసుకొని పోవడం జరిగింది. మా అన్నని తీసుకొని పోయిన తర్వాత స్టేషన్ దగ్గర తీసుకుపోయి కూర్చోబెట్టి మొబైల్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి పోలీసు వాళ్ళు వాళ్ళ సమక్షంలో కూర్చోబెట్టుకున్నారు సాయంత్రం దాకా.
కూర్చోబెట్టుకున్నాక ఇది ఎందుకు కూర్చోబెట్టుకుంటారు, ఏంది ఇది ఎక్కడ ధర్మము, చేసింది ఏంది, ఏం జరిగింది అంటే సరే అని సాయంత్రం మీరు వెళ్ళిపోండి సార్ అని చెప్పి మా అన్నని ఇంటికి పంపించడం జరిగింది. దాని తర్వాత నేను ఊరు నుంచి రాగానే నేను మళ్ళీ పోయి స్టేషన్ పోయి కలిసిన. సార్ ఇది సార్ నాది ఎటువంటి ఇది లేదు, తప్పలేదు, కస్టమర్ రిపేర్ చేసేయండి, డబ్బులు నేను ఇస్తాను, ఒక 4-5 వాయిదాల్లో ఇస్తాను అంటే పని మొదలు పెట్టాను. ఇప్పుడు దాకా రూపాయి అయినందుకు నేను పని ఆపడం జరిగింది సార్ అని చెప్పి నేను వాళ్ళకి చెప్తే మంచిది అని నేను వాళ్ళకి ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ అంటే నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఒక కాపీ ఇవ్వడం జరిగింది. ఈ లోపల తను ఏమంటున్నాడు, డిఎస్పీ నా జేబులో ఉన్నాడు, డిఎస్పీ నేను చెప్పినట్టు వింటారు, ఎవరు డిఎస్పీ నాకు తెలియదు, డిఎస్పీ నేను చెప్పినట్టు వింటాడు, కాబట్టి నేను కేసులో మోహన్ కృష్ణ విష్ణు వాహన్ కేర్ నాది. నా దగ్గర ఆగస్టు 12, 2023 ఒక కస్టమర్ వచ్చి మారుతి ఎస్-క్రాస్ వెహికల్ తనది యాక్సిడెంట్ అయిందని చెప్పి నా దగ్గర తీసుకొచ్చి పెట్టినాడు. ఆయన పేరు సయ్యద్ నజరుద్దీన్, టెలికాం నగర్లో ఉంటారు, కర్నూలులో. బండి వచ్చేసి రోమా బంగా అని ఢిల్లీ ఓనర్ పేరు మీద ఉంది. బండి రిజిస్ట్రేషన్ కూడా ఢిల్లీదే. ఇన్సూరెన్స్ కాపీ వచ్చి కామారెడ్డిలో ఇన్సూరెన్స్ చేసినారు. ఆ బండి యాక్సిడెంట్ అయిందని చెప్పి రిపేర్ చేయండి, మీ రిపేర్ డబ్బులు మేము కొన్ని 4-5 వాయిదాల్లో ఇస్తామని చెప్తే సరే అని చెప్పి నేను పని మొదలు పెట్టడం జరిగింది. అదే రోజు వాళ్ళు బండి తెచ్చిపెట్టినాక 3-4 రోజుల తర్వాత ఎస్టిమేట్ కాపీ ఇచ్చాను నేను వాళ్ళకి, ఎంత రిపేర్ల అమౌంట్ ఎంత అవుతుందని. అక్షరాల 2,81,000 అయింది. మీరు చేయండి సార్, నేను మధ్యలో కొన్ని 4-5 దఫాల్లో నేను మీకు డబ్బులు ఇస్తానని చెప్పడం. సరే అని చెప్పి నేను వాళ్ళ మాట మీద గౌరవంతో నేను పని మొదలు పెట్టాను. 1,50,000 రూపాయలు సామాన్ తీసుకొచ్చి పెట్టినాను. నేను సామాన్ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి నేను వర్క్ స్టార్ట్ చేశాను. ఈ లోపల నేను పలు దఫాలుగా నేను డబ్బులు ఇవ్వండి నేను అడుగుతుంటే ఇవ్వకపోగా పైపెచ్చు నా మీద పోయి 4 టౌన్ పోలీస్ స్టేషన్లో నేను ఏదో చీట్ చేశానని చెప్పి కంప్లైంట్ లాడ్జ్ చేసి ఇవాళ వచ్చి బండి తీసుకొని దౌర్జన్యంగా పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో 4 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో బండి నా షెడ్లోంచి తీసుకోవడం జరిగింది. ఈరోజు నాకు జరిగిన నష్టం 1,50,000 రూపాయలు. నేను పెట్టుబడి పెట్టిన డబ్బు నాకు ఎవరు పూచి ఉంటారు, ఎవరు తీసుకొచ్చి ఇస్తారు, నాకు దయచేసి నాకు న్యాయం చేయండి అని నేను అడుగుతున్నాను. మీ మీద చీటింగ్ కేసు ఏ విధంగా పెట్టినారు? ఇటువంటి కేసులో నేను నా సొంత పెట్టుబడి పెట్టి సామాన్ తీసుకొచ్చి బండి పని చేస్తూ ఉంటే నేను చీటింగ్ చేశానని చీటింగ్ కేసు పెట్టడానికి ఏ విధంగా సమర్థిస్తున్నారు? దీన్ని పోలీసులు కూడా ఏ విధంగా సమర్థిస్తున్నారు? మీరు కూడా మీడియా వల్ల కూడా నేను అడుగుతున్నాను, ఏ విధంగా ఇది సమంజసం అని చెప్పండి. అవును, మీ పైన చీటింగ్ కేసు పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్కి పోయి ఉంటారు కదా, పలానా చీటింగ్ కేసు పెట్టినానని నాకు ఇప్పుడు కూడా తెలియదు. ఈరోజు కూడా నేను అప్పుడే ఎస్ఐ గారు అడిగితే 2 రోజులు అయిందండి చీటింగ్ కేసు పెట్టి అని. కానీ పెట్టినామని చెప్పిన రోజు నేను పోయి ఎస్పీ గారి ఆఫీస్లో నేను పబ్లిక్ గ్రీవెన్సెస్లో నేను కేసు వేశాను. ఏమన్నా ఎస్పీ గారు ఏమన్నారంటే, ఏలేశ్వరం నగర పంచాయతీ వైసీపీ శ్రేణులపై మండిపడుతున్న భవన నిర్మాణ కార్మికులు స్థానిక ఎన్నికలకు ముందు కొంతమంది వైసీపీ నాయకులు శ్రీ విఘ్నేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తామంటూ కప్పల చెరువు సమీపంలో జగనన్న కాలనీ వద్ద స్థలాన్ని కేటాయించి త్వరలో నిర్మాణానికి తోడ్పడతామంటూ హామీ ఇచ్చి ఇప్పుడు మమ్ములను దొంగలుగా చిత్రీకరించడం ఏమిటంటూ సంఘ నాయకులు ఘాటు విమర్శలు చేశారు. ఇటీవల వనభోజనాల కార్యక్రమం నిర్వహించి కార్మికులకే కాకుండా గ్రామంలోని ప్రజలకు పార్టీలకు అతీతంగా నాయకులకు పలు సంఘాలకు పిలుపునిచ్చి వన సమరాధన కార్యక్రమం నిర్వహించిన మరుసటి రోజే మాపై వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేయడం ఏమిటంటూ వారన్నారు. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి బలమైన కారణం ఉందండి. గత 7 ఏళ్ళు నాయకులు, వైసీపీ నాయకులు మమ్మల్ని పోటీసుకొని మా పంట స్థలమని మన జగన్ కోణంలో 10 స్థలం చూపించారండి. వాళ్ళే చూపించారు, సాక్షులు ఉన్నారండి, వాళ్ళ వీడియో అన్నీ ఉన్నాయి. ఈ రోజున మేము అక్రమంగా ఆ కట్టెప్ప నుంచి ఆర్డీ ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి వాళ్ళే వెళ్ళి తెలియపరిచారండి. మరి ఇది ఏ రకంగా సభ్యత్వం అనేసి మాకు అర్థం అవ్వలేదండి. ఈ మిల్లి మీరు ఏమి నోటీస్ ఇచ్చారో ఆ మిల్లి మీరు వెనక్కి తీసుకోనండి. తీసుకుపోతే రాబోయే రోజుల్లో మేము చాలా గట్టిగా మేము పగలబెట్టిగా జిల్లాల భవనాలు కూడా మాకు యూనియన్లు ఉన్నాయండి. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మాకు యూనియన్లు అందరూ పిలుపుకుంటాం మేము. వీళ్ళు దీన్ని వెనక్కి తీసుకొని ఏమన్నారో మిల్లు అక్కడే మాకు స్థలం ఇప్పించి అక్కడే మాకు బిల్డింగ్ కట్టేలా ప్రయత్నించారండి. వీళ్ళే ఇది మీకు చెప్పిన అనుకోండి. భవన నిర్మాణ కార్మికుల ఏలత్రం కాకినాడ జిల్లా, పచ్చిమడి జిల్లా, ఏలత్రం జిల్లా. అయితే మాకు గత 7 సంవత్సరాల నుండి మా నాయకులు అందరూ మమ్మల్ని తిప్పుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళకపోతే అక్కడే మీరు ఆపి మీకు స్థలం ఉండని చెప్పారు. అలాంటి మాకు స్థలం చూపించారు. వైసీపీ ఉన్నప్పుడు స్థలం చూపించారు. ఆ స్థలంలో మీరు ఇష్టం వచ్చి కట్టుకోమని చెప్పారు. కట్టుకోమని చెప్పి మీ ఈ మధ్య మాకు తోమత తెలక మాకు కమిటీలు ఇప్పించమన్నారు.
దానికి ఒక ప్రసాద్ గారు ₹1,00,000 ఇచ్చారు మా డొనేషన్ కింద. మీరు వర్క్ స్టార్ట్ చేసుకున్నా అప్పుడు చెప్పారు. తర్వాత మా నాయకులు ఏలత నాయకులు కూడా చెప్పారు ₹1,00,000 ఇచ్చాడు. మాకు అవన్నీ చాలా మా దగ్గర ఉన్న డబ్బులు చాలా మేము ఇంకా డబ్బులు కోరేసుకుంటున్నాం. అందులో వచ్చి మేము వనబోనలు పెట్టుకోలేము. తామిస్తులు ఓన్లీ మనిషికి 1000, 2000, 5000 ఎవరు తోచిమడికి వాళ్ళు వేసి మేము బోనలు పెట్టుకున్నాం. ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేద్దాం అంటే మాకు కమిటీ వాళ్ళు కూడా నిర్ణయిస్తానన్నారు లోన్ ఇచ్చి. ఆ లోన్కి కూడా మాకు ఇంకా సంబంధం చెప్పకండి, మేము దళితులు అని చెప్పేసి మీ అక్రమంగా నిర్మిస్తున్నారు స్థలం అని బిల్డింగ్ కట్టామని చూపించారు. ప్రతి నాయకుడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. అది మీ ఎక్కడ కట్టామో మాకు చూపించాలి. మేము దళితులం కదా, మాకు దొంగతనంకి వెళ్ళాము. ఆ దొంగతనం ఎక్కడ చేసామో మాకు చూపించండి. అంతేగాని మీరు పేపర్కి ఇచ్చి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి అన్ని దగ్గరికి వెళ్ళిపించారు. అది ఎక్కడ కట్టామో ప్రతి నాయకులు మాకు చూపించాలి. మీరు చూపించిన స్థలంలోనే మేము కట్టుకున్నాం, మేము ఎంచుకున్నాం. మీరే చూపించారు స్థలం. ఆ స్థలం మేము నిర్ణయించలేదు. బిల్డింగ్ కట్టుకున్నారు, బౌండరీలు కట్టుకున్నారు. మాకు ఇంకా సోమవారం చాలక మా డబ్బులు పోగేసుకున్నాం, రూపాయలు పోగొట్టుకున్నాం. మాకు కమిటీ వాళ్ళు కట్టిస్తున్నాం. ఒక ఆయన ₹3 లక్షలు ఇస్తున్నాం హామీ ఇచ్చారు. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. దానికి సంబంధించినవి మేము చూస్తాం. దీనికి సంబంధించి మమ్మల్ని ఎక్కడ పెట్టారో అదే సెంటర్ ప్రతి ఆఫీస్కి వెళ్ళి మేము చేసిన తప్పు అని వాళ్ళు నిర్మించుకొని మా తప్పు మేము తెలుసుకోమని చెప్పి మా స్థలం మాకు ఇప్పించండి. అక్కడ ఇప్పించారు, ఎక్కడ ఇప్పించారు మాకు అనవసరం. కానీ మీరు అన్న మాట మీరు ఒంగి ఉన్నాం. ప్రతి దిక్కులకి ప్రతి మీటింగ్ రమ్మంటే వెళ్ళాం. అంటే ఎంతమంది మీటింగ్ వెళ్ళి మా బుద్ధ వేస్ట్ వాడుకోవడం చూశారు అందరు నాయకులు. ఆ వాడుకున్నది ఏంటో మాకు తెలియాలి. మేము దౌర్జన్యం ఎలా చేస్తాను. ఆ వాడుకున్నది ప్రతి దిక్కు కూడా మాకు రావాలి. అది నాకు న్యాయం చేయాలి. ఈ న్యాయానికి వెళ్ళకపోతే జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయిలో మేము పరిగెడతాం. ఎంత దూరమనే వెళ్తాం. ఆ కంప్లైంట్ ఇచ్చి మాకు సమాధానం చెప్పాలి. ఇంతవరకు ఇతర తీసుకున్న కంప్లైంట్ మాకు వెనక్కి వచ్చి మాకు సారీ చెప్పాలి. ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే. మీ అక్రమం ఎలా మీరు చూపించారు, మేము వెళ్ళాం. దీని మట్టికి రాష్ట్ర స్థాయిలో లెక్కడతాం. యుద్ధం చేసి ఎక్కడైనా వెళ్తాం మేము దీనికోసం. ఇంతలో మా దగ్గర ఉన్న డబ్బులు లేకపోతే అప్పులు చేయించారు, మీరు పరిగెడతాం. మేము తప్పు చేయలేదు. ఆ తప్పు ఎక్కడ చేసి మీరు నిరూపించండి. జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక. అన్ని దానాల్లో కల్లా విద్యాదానం అత్యున్నతమైనదని శ్రీ శివానంద చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు స్వామి విష్ణుదేవానంద స్వామీజీ, అధ్యక్షుడు డాక్టర్ బి అనిల్ కుమార్, గౌరవ సభ్యులు పి శేషగిరిలు కొనియాడారు. ఈ మేరకు ఎర్రవరం శ్రీ సూర్య విద్యా సంస్థల అధినేత కొలుమల్ల వీర వెంకట సత్యనారాయణను విద్యా వినయ సంపన్న బిరుదుతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత కేవీని సత్యనారాయణ మాట్లాడుతూ చిరకాలం నుండి విద్యపై మక్కువతో విద్యా సంస్థలో స్థాపించడం జరిగిందన్నారు. అంచెలంచెలుగా విజయ సంస్థలను అభివృద్ధి చెందుతూ నేటికి డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సులను అందించడం జరుగుతుందన్నారు. పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో విద్యను అందించాలని ఉద్దేశంతో విద్యా సంస్థలు స్థాపించినట్లు ఆయన తెలిపారు. దానికి పూర్ణ వారికి భగవంతుడు ఆశీర్వదించవలసిందిగా నేను కోరుతున్నాను. తర్వాత కవితా చక్రవర్తి, కవితా నిధి, మూడి శ్రీనివాస్ గారు మరియు వారి పత్ని ధర్మపత్ని బాలపరమేశ్వరి గారు, ఈ దంపతులు ఇద్దరు కూడా వారు సహకరిస్తేనే మీరు కవిత్వం రాయగలరు. వారు సహకరించకపోతే కవిత్వం రాదు, దుఃఖం వస్తుంది. అందుచేత వారికి కూడా ఈ దీనిలో ఏమంటారు, ఈ బిరుదులో సగం భాగం వారికి కూడా ఉంది. అందుచేత వారి దంపతులు ఇద్దరిని కూడా భగవంతుడు మనిషి తను చరితార్థుడు కావాలంటే జన్మనెత్తిన తర్వాత ఆ 6 సూత్రాలు సింపుల్ గా ఏంటంటే సర్వ్, లవ్, గివ్, ప్యూరిఫై, మెడిటేట్ అండ్ రియలైజ్. ఆత్మ సాక్షాత్కారం వరకు ఈ 6 సూత్రాలు చెప్పారు. అందులో మొదటి సర్వ్ అంటే సేవ చేయటం. ఇచ్చట ఈ 3 రకాలుగా సేవలు అందించినటువంటి మహాత్ములకు శ్రీ సూర్య విద్యా సంస్థల యొక్క ఈ యొక్క క్షేత్రం ఈ మహాయజ్ఞానికి ఈ మూలం కావటం చాలా సంతోషంగా ఉంది. ఈ శుభ సందర్భంలో వారి ముగ్గురిని మా సాధువులు ఏం ఆశీర్వదిస్తారంటే ధనకరక ఐశ్వర్యాలు ఆశీర్వదించరు. అవిద్య మూలహరణం, జన్మ కర్మ నివారణం, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. అంటే మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానం పోతే కానీ జ్ఞానం వస్తుంది. అజ్ఞానం మూలహరణం, జన్మ కర్మ నివారణం. మనం జన్మించేటువంటి జన్మ పరంపర నుంచి మనం బయటపడాలి. 3 తర్వాత జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగిన తర్వాత వైరాగ్యం ఉంటేనే ఇటువంటి సేవలు చేయగలరు.
స్వార్థం ఉంటే వాళ్ళ కొరకే చేసుకుంటారు. అందుచేత మీ విద్యార్థులందరికీ కూడా మీరు ఒక చిన్న అంటే మీరు మీ రంగంలో ఇటువంటి స్థాయికి చేరాలంటే నేను ఒక 3 సూత్రాలు చెప్తాను, అవి మీ అందరూ గుర్తుంచుకుంటారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నాతో పాటు చెప్పండి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. గట్టిగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.